అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అండి నా పేరు డాక్టర్ నగేష్, పెదూరు పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అండి. సో డైలీ ఈ హాస్పిటల్కి 100 నుంచి 120 మంది పేషెంట్స్ వస్తుంటారు. కాకపోతే ఇక్కడున్న ఇప్పుడు పరిస్థితికి, వర్షాలు వచ్చిన పరిస్థితికి ఏంటంటే వర్షం బిల్డింగ్ మొత్తం కురిసి గోడలు షాక్ రావడము, గోడల నుంచి నీళ్ళు రావడము, ఒక మెడికల్ ఆఫీసర్ రూమ్ తప్ప మిగతా రూమ్స్ అన్నీ కురుస్తుంటాయి. మెడిసిన్స్ కూడా తడుస్తున్నాయి. దాంతోపాటు వచ్చే పేషెంట్స్ కూడా బెడ్స్ ట్రీట్మెంట్ చేసి బెడ్స్ దగ్గర కూడా మొత్తం వాటర్ రావడం వల్ల ఈ తడిచిపోయి పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు మెడిసిన్ స్టోరేజ్ కూడా సరిగ్గా పెట్టుకోవడానికి ప్లేసెస్ ఉండట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ పాతగా అయిపోవడంలో కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది. కాకపోతే అది కొంచెం ఇంకా బిల్డింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు. అది కొంచెం త్వరగా కంప్లీట్ చేస్తే మాకు ఇంకా ఉన్న పేషెంట్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటాం. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం పెచ్చులూడిపోయి పేషెంట్లు కూడా ఇబ్బంది అవుతుంది. దీనికి గవర్నమెంట్ కార్డ్ ప్రతిపాదన కూడా బడ్జెట్ రావడం జరిగింది. శాంక్షన్ అయ్యి కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. అయినా ఇంతవరకు నిర్మించలేదు. ఈ ఇళ్ళకు వచ్చిన పానం బాగాలేక రోగాల బారిన పడ్డ వాళ్ళు హాస్పిటల్కి వస్తే పానాలు పోయే పరిస్థితి ఉందని ఎవరు కూడా రాని పరిస్థితి. ఇక్కడ వైద్య సిబ్బంది కూడా నిమిషం ఎప్పుడు పడిపోద్దు, మాకేమన్నా అవుద్దు అని భయంతో డ్యూటీ చేస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంటారు. పౌర సమాజం ఇప్పటికైనా మేల్కొని ఆ మంజూరైన కాంట్రాక్టర్ ఎవరో మరి ఆ కాంట్రాక్టర్ బిల్డింగ్ కంప్లీట్ చేయట్లేరు. అది ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకెన్నటి కంప్లీట్ అవుతుందో. ఇక్కడ మండల పరిధిలోని ప్రజలకు ఏదైనా రోగాల బారి పడ్డ వారి పరిస్థితి, ఆరోగ్యం కుదుటపడాలన్నా కొత్త వైద్యశాల కావాలి. దాన్ని నిర్మించాలి, త్వరితగతిన నిర్మించాలని తాగుతీను సామాజిక కార్యకర్త పెద్దవారండి. మెయిన్ అయితే మెడిసిన్ స్టోర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొత్త ఇండెంట్ వస్తుంది. కొత్త ఇండెంట్ రాగానే మనము మెయింటైన్ చేయాలి. పాతది మొత్తం బయటకి ఇచ్చేసేయాలి, మళ్ళీ కొత్తది మనం స్టోర్ చేసుకోవాలి. అట్లా చేద్దామంటే ఫస్ట్ ఇంత వాటర్ ఉంటే అసలు ఎట్లా పెడతాయి. కాటన్స్ అన్ని తడుస్తున్నాయి, మెడిసిన్ లేబుల్స్ అన్ని పోతున్నాయి, తడిసిపోయేది. చాలా షాక్ వచ్చి గోడకి ఇట్లా టచ్ చేసి స్విచ్ చేద్దామన్న షాక్, అన్ని గోడలు షాక్ వస్తున్నాయి. కూర్చోవడానికి కూడా కన్వీనియంట్ ప్లేస్ లేదు. లేడీస్ కదా ఇంకా ప్రాబ్లం. వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. ఓన్లీ 1 వాష్రూమ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ లేదు. ఎందుకు అంటే కరెంట్ షాక్ వస్తుంది కదా మొత్తం. వాటర్ ఆయం ఏం చేస్తారు, 2 బకెట్ తెచ్చి పెడుతుంది. లేడీస్కి చాలా ప్రాబ్లం కదా. అదొకటి చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నాం మేము దాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.